ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మా విన్నపం మేరకే ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారని వ్యాపారస్తులు తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వ్యాపారస్తులు ఇస్మాయిల్, అజయ్ మాట్లాడుతూ రహదారులు ఇరుకుగా ఉన్నందున వ్యాపారం జరిగేది కాదన్నారు. పార్కింగ్ స్థలం లేక మార్కెట్ రోడ్డుకు రావాలంటేనే కొనుగోలుదారులు వచ్చేవారు కాదని తెలిపారు. రోడ్డు విస్తరణ చేస్తే పార్కింగ్ స్థలం ఉంటుందని గత పాలకులకు తెలియజేసినా పట్టించుకోలేదని చెప్పారు. ఎమ్మెల్యే ప్రేమసాగరరావును కలిసి విన్నవించగా ఎలా చేద్దాం, ఏం చేద్దామని మనల్ని అడగగా రోడ్డు విస్తరణ చేయాలని కోరామని తెలిపారు. వెంటనే పనులు చేపట్టారని, కొంతమందికి నష్టం జరిగినా వారికి న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు. మంచిర్యాల పట్టణంలో కొన్ని సంవత్సరాలుగా ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోయింది. మార్కెట్లో గత 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి రోడ్లే ఉన్నాయి, కానీ ట్రాఫిక్ మాత్రం చాలా ఎక్కువైపోయింది. దీనికి దృష్టిలో పెట్టుకొని దాదాపు కొన్ని వ్యాపారస్తులు ఎన్నోసారి గత ప్రభుత్వం కూడా మరి ఈ ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు మంచిర్యాల పట్టణానికి అభివృద్ధి అయితే ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, ఏ రకంగా రోడ్లను ఇచ్చేయాలి. ఎందుకంటే దాదాపు 2 ఇయర్స్ నుంచి పార్కింగ్ లేక చాలా ఇబ్బంది పడిన సందర్భం ఉన్నది. మేమే చాలా ఇబ్బంది ఎన్నోసార్లు పోయి మేము ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కానీ గత ప్రభుత్వాన్ని కానీ మేము చెప్పడం జరిగింది, కానీ ఎలాంటి అప్పుడు పరిష్కారం మాకు దొరకలేదు. మరి ఈ మధ్యలో మంచిర్యాల పట్టణంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రావడంతో ఇంకా చాలా ట్రాఫిక్ సమస్య, ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫెస్టివల్ సందర్భంగా అయితే అసలు మార్కెట్ రోడ్లో నడవడానికి కూడా జాగా లేకుండా పరిస్థితి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఈ మధ్యకాలంలో మేము చాలాసారి పోయి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. మాకు ట్రాఫిక్ సమస్య చాలా పెరిగిపోయింది, పార్కింగ్ సమస్య ఉన్నది. మరి పార్కింగ్ ఉన్న చోట కూడా వేరే పండ్ల బండి వచ్చి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పడంతో మరి ఏం చేస్తే బాగుంటుంది. మేమైతే ఒక్కటే చెప్పినాం, సార్ మీరు రోడ్ని కొంచెం వైండింగ్ చేయండి, మేము సహకరిస్తాం, మీకు ఎలాంటి సహకారమైనా మేము అందిస్తాం, ఏ త్యాగానికైనా మేము ఇస్తాం. మా పట్టణం అభివృద్ధి చెందాలి. మా పట్టణానికి ఎందుకంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వస్తే సరౌండింగ్ 50 కిలోమీటర్ నుంచి ఏ వస్తువు కొన్నా కూడా ఇక్కడికి వస్తాం. పెద్ద పెద్ద షాపింగ్ మాల్కు మాత్రం చాలా పార్కింగ్ వాళ్ళకు ప్లేస్ ఉన్నది. 70,000 కిరాయి ఓన్లీ పార్కింగ్ 70,000 ఇచ్చి వాళ్ళు పార్కింగ్ పెట్టుకున్నారు. కానీ మాకు పార్కింగ్ లేని వల్ల ఇవాళ చిన్న వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఒక రోడ్ వైండింగ్తో మేము మా సొంతంగా మేమే నిర్ణయించుకొని మరి మీరు మీ ఇష్టం, మీరు ఒకవేళ రోడ్ వైండింగ్లా మీరు తీసేస్తారంటే నేను కూడా సహకరిస్తానని ఎమ్మెల్యే గారు చెప్పడంతో మేమే స్వయంగా ఈరోజు కొంచెం ఒక 5 ఫీట్ కానీ 2 ఫీట్ కానీ 3 ఫీట్ కానీ మేము జరిపి మాకు పార్కింగ్ పెట్టుకునడానికి మేమే దానికి సరిదిద్దుకుంటున్నాం. రోడ్డు వెడల్పు కార్యక్రమం అనేది మన అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని మన ఎమ్మెల్యే గారు గెలవక ముందు కూడా ఫస్ట్ అదే మాట చెప్పారు, ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా అదే చెప్తున్నాడు. ఇంతకుముందు ఈ రోడ్డు వాస్తవంగా ఈ ట్రాఫిక్ సమస్య చేయబట్టి ఇంతకుముందు మన దగ్గర టూలెట్ బోర్డులు అనేది కనబడకపోదు. ఈ ట్రాఫిక్ సమస్య చేయబట్టి గిరాకులు సరిగా లేక ఎక్కడ చూసినా టూలెట్ అని బోర్డులు కనబడుతున్నాయి. మొత్తం వాస్తవంగా ఈ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉండడంతో మన దగ్గరకు వచ్చే గిరాకీ కూడా ఏదైనా కానీ పెద్ద పెద్ద మాల్లకు ట్రాఫిక్ ఎక్కడ లేకుండా అక్కడ పోయి తీసుకుంటూ జరుగుతుంది. మెయిన్ డిమార్ట్ అవన్నీ డెవలప్ అవ్వడానికి కారణం కూడా ట్రాఫిక్ సమస్య లేకపోతే డెవలప్ అవుతుంది. అందుకోసం ఇంతకుముందు చెప్పింది కూడా మనం కొంచెం వ్యాపారస్తులను కొంచెం కోల్పోమని కాదు, కోల్పోతాం, కానీ కోల్పోయినా కూడా కోల్పోవడానికి ముందు ఉంటేనే మనకు అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు 1 ఫీటు 2 ఫీట్లు ఉన్నది మాత్రం కొంచెం ఎగ్జామ్షన్ చేస్తే బాగుంటుందని. अभी हम लोग सब अपनी मर्ज़ी से, हम दुकान वाले अपनी मर्ज़ी से 1 फीट 2 फीट 3 फीट 4 फीट अपनी मर्ज़ी से पीछे कर रहे हैं. इसमें कोई पॉलिटिक्स नहीं है. और एमएलए साहब अपने जो अभी के एमएलए साहब है उनका सिर्फ एक ही उद्देश्य है मंचिर्याल की तरक्की, और उनका एक ही वो है टारगेट है कि मंचिर्याल को कैसे आगे बढ़ाना. और साहब ने जिसका पूरी दुकान गई है उसके लिए साहब ने बोला है कि वो इंतजाम करेंगे. वाटर टैंक के पास जो जिसकी टेंपल के पास दुकान जा रही है, साहब ने बोला है कि उनको वाटर टैंक के पास कॉम्प्लेक्स में दुकान देंगे, कम कीमत पे देंगे. और उनका उद्देश्य, एमएलए साहब का उद्देश्य एक ही है मंचिर्याल में की तरक्की करना.
और एमएलए साहब आगे उनके जो प्रोजेक्ट्स है जैसे आईटी पार्क ला रहे हैं, वो लोग इंडस्ट्रियल पार्क ला रहे हैं और एक आईबी पे 600 बेड्स का एक सुपर स्पेशलिटी हॉस्पिटल ला रहे हैं और रेजिडेंशियल स्कूल ला रहे हैं। तो ये सब आने से और ट्रैफिक बढ़ेगा और आगे और तकलीफ होगी छोटी रोड रहने से। इसके लिए हम खुद अपनी मर्ज़ी से पीछे होकर और रोड को जगह दे रहे हैं, पार्किंग के लिए जगह दे रहे हैं। और ये चीज़ हम सबके लिए अभी थोड़ी तकलीफदेह है, लेकिन आगे फ्यूचर मंचल का अच्छा रहेगा। क्यों मतलब रोड रहने से, बड़ी रोड रहने से पार्किंग की समस्या ख़त्म हो जाएगी और कार्स और बाइक्स भी इजीली मूव करेंगे। और इसके लिए कोई किसी का दबाव नहीं है, यहाँ सिर्फ हम अपने पूरे व्यापारी हम अपनी मर्ज़ी से ये काम कर रहे हैं, क्योंकि हमारे आगे फ्यूचर देखते हुए ये बहुत अच्छा है। थोड़े दिन के लिए हम तकलीफ हो रही है, लेकिन फ्यूचर बहुत अच्छा है और इसमें कोई पॉलिटिक्स नहीं है, इसमें कोई दबाव नहीं है, किसी का कोई लीडर का दबाव नहीं है। ये हम खुशी खुशी कर रहे हैं ये सब, और इसमें एमएलए साहब का बहुत सहयोग है और आगे भी उन्होंने ये वायदा किया है कि सबको सहयोग करेंगे, हर चीज़ को, हर समस्या का समाधान करेंगे। तो हमें अपने नए लीडर के बहुत भरोसा है और मंचल में पहली बार इतना अच्छा लीडर मिला है, तो हम उनको सपोर्ट करके अपने मंचल को ऊंचाइयों पे पहुंचाएंगे और एक मॉडल टाउन बनाएंगे मंचल को। और ये चीज़ मैं अपने दिल से बोल रहा हूँ कि हमारे ऊपर किसी का दबाव नहीं है, हम अपनी मंचल को तरक्की का देखना चाहते हैं। बस हम इसके लिए खुद अपनी मर्जी से पीछे कर रहे हैं, 1 फीट 2 फीट 5 फीट, उसका किसी का कोई पॉलिटिक्स नहीं, कोई दबाव नहीं। హాజీపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు గడ్డం స్వామిరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు గడ్డం స్వామిరెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బలిశెట్టి అశ్విన్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్పై ఆరోపణలు మాని అభివృద్ధి చేసి చూపాలని అన్నారు। మంచిర్యాల పట్టణంలో ఎలాంటి నోటీసులు లేకుండా, సమాచారం లేకుండా రాత్రికి రాత్రే మార్కింగులు పెట్టి కూల్చివేతలు ప్రారంభిస్తే పట్టణ ప్రజలకు అండగా ప్రశ్నించారని అన్నారు। ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గంలో ఎల్లంపల్లి ముంపు ప్రజలకు రావాల్సిన నష్టపరిహారాన్ని 100 రోజుల్లో చెల్లిస్తామని చెప్తే 300 రోజులైనా చెల్లించకపోగా ప్రశ్నిస్తున్న వారిపై హవాకులు చెవాకులు చేస్తూ ప్రజల ఆలోచనలు పక్కకు మళ్లించడం కోసం వ్యక్తిగతంగా రఘునాథ్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు। రఘునాథ్ గారు మున్సిపాలిటీలోని తవ్వకాల గురించి మాట్లాడారు। అంటే మీరు అక్రమంగా తవ్వకాలు చేస్తే వారికి నోటీసులు ఇచ్చి వాళ్ళకు కొన్ని రోజులు సమయం ఇచ్చి వాళ్ళు ఖచ్చితంగా అక్రమంగా కట్టుకుంటే వాళ్ళకు నోటీసులు ఇచ్చి మున్సిపాలిటీ నుంచి దాన్ని కూలగొట్టాలి। కానీ ఇష్టానుసారంగా కూలగొడతారు కాబట్టి దాని గురించి ప్రతిపక్ష నాయకుడు ఇలా ప్రజలతో ఎన్నుకున్నాడు కాబట్టి ప్రతిపక్ష నాయకులు ఖచ్చితంగా అధికార పార్టీని అడగడం జరుగుతుంది। దానికి మీరు సమాధానం చెప్పాలే కానీ ఎదురుదాడులు చేస్తామని చెప్పడం, కొంతమంది అసలు చిన్న ఒక మండల స్థాయి నాయకుడు కూడా ఒక వ్యక్తిని, జిల్లా అధ్యక్షుడిని విమర్శించడం ఎంతవరకు? నువ్వు ఒకసారి గుర్తుంచుకోవాలి తోటరవి గారు, మీ స్థాయి ఎంత? మీరు మన ఒక జిల్లా అధ్యక్షుని పట్టుకొని గల్లబట్టి కొడదాం, అసలు వాస్తవంగా నువ్వు ప్రజలు మిమ్మల్ని ఏం చేస్తారు అని మీరు అర్థం చేసుకుంటలేరు। ఇవాళ మీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నది। నువ్వు హాజీపూర్ మండలినే నువ్వు ప్రజల సమస్యల మీద ఏం కొట్లాడినావు? 100 రోజులల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టుల ముప్పులో కోల్పోయిన వాళ్ళకు 100 రోజులలో మీరు డబ్బులు ఇప్పిస్తామని చెప్పారు। 100 రోజులు అయిపోయి 365 రోజులు వస్తుంది, అయినా కూడా ఇంతవరకు ముప్పు గ్రామాల ప్రజలకు మీరు చేసింది ఏం లేదు। అలాగనే ఇంతవరకు వడ్లు కొంటలేరు, వడ్లు దాని సమస్య మీద మీరు ఇంతవరకు ప్రజల గురించి అడుగుతలేదు। ఇంకా రుణమాఫీ గురించి, ఇలా రుణమాఫీ గురించి మాట్లాడుకుంటే హాజీపూర్ మండలంలో ఎంతమంది మీరు రుణమాఫీ చేయలేదు? మీ కనీసం నీ గ్రామంలో నీకు ఎంతమంది రుణమాఫీ అయినా? అసలు 1,00,000 రూపాయలు 50,000 నీ గ్రామంలో అయిందా నువ్వు తెలుసుకో ఫస్ట్। అది తెలుసుకొని ప్రజల కోసం నువ్వు కొట్లాడు, ప్రతిపక్ష నాయకుల మీద కొట్లాడు కాదు। ఇలా సొసైటీ పర్తనపల్లి నీ గ్రామంలో నీకు ఇంతవరకు సొసైటీలో ఎంతమందికి నువ్వు డబ్బులు ఇప్పించినావు? ఎంతమందికి రుణమాఫీ అయింది? కనీసం 2 లక్షల రుణమాఫీ అన్నారు, మన రాష్ట్రంలో 2 లక్షలు అయింది, కానీ నీ గ్రామంలో వాస్తవంగా నీకు అయింది? షాపుల యొక్క కూల్చివేతలు చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు, ఓనర్లు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసము వాళ్ళను పిలిచి మాట్లాడకుండా రాత్రికి రాత్రే మార్కింగ్లు పెట్టి కూల్చడాన్ని రఘునాథ్ గారు ప్రశ్నించారు। ఎందుకంటే మంచిర్యాల పట్టణంలో మీరు ఏదైతే అభివృద్ధి చేస్తా అంటున్నారో ఆ అభివృద్ధిని మేము స్వాగతిస్తాం, కానీ అభివృద్ధి అనేది ప్రజా ఆమోదంగా ఉండాలి। మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను నష్టం చేస్తూ, ప్రజల యొక్క ఆస్తులను నష్టం చేస్తే ప్రతిపక్ష హోదాలో
మేము తప్పకుండా ప్రశ్నిస్తాం. మా జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు కూడా ప్రశ్నిస్తారు. దానికి మీరు సరైన సమాధానం చెప్పాలే కానీ ఈరోజు మా జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరేపల్లి గారి పైన అవాకులు చివాకులు చేయడము, ఆయనను వ్యక్తిగతంగా దూషించడము, మీకు సమాధానాలు చేతగాక, సరైన పాలన చేయడం చేతగాక ఈరోజు ఒకే వ్యక్తి రఘునాథ్ వేరేపల్లి గారిని మీరు టార్గెట్ చేస్తూ మాట్లాడడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి హాజీపూర్ మండల అధ్యక్షులు తోట రవి గారు మేము అడుగుతా ఉన్నాం, హాజీపూర్ మండల సమస్యలపైన రఘునాథ్ వేరేపల్లి గారు ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సింది పోయి ఆ సమాధానాలను పక్కకు పెట్టి వేరే ఎజెండా ముందుకేయడం. ఎల్లంపల్లి బాధితులకు 100 రోజులలో నష్టపరిహారం ఇస్తామని చెప్పిన మీరు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించాడు. దానికి సమాధానం చెప్పండి. ఎంతమందికి రుణమాఫీ కాలేదు? మీ పర్తనపల్లి గ్రామంలో చాలా మంది రైతులు మరి రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. మీరు దాని గురించి మాట్లాడండి. ఎప్పుడు రుణమాఫీ అవుతుందో చెప్పండి. మీరు 100 రోజుల సమయం ఇచ్చారు, మేము మీకు సమయం ఇస్తున్నాం. సంవత్సరం లోపు ఆ నష్టపరిహారం ప్రజలకు అందియండి, మేము స్వాగతిస్తాం. అంతేగాని రఘునాథ్ గారిపైన వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదు. మొన్నటి దాకా మీరు మీ యొక్క ప్రొఫైల్ బయోడేటాను పట్టుకొని ఆయన యొక్క షోరూంలో ఒక జాబ్ ఇప్పియండి అని ఆయనతో తిరిగిన నీవు ఈరోజు రఘునాథ్ వేరేపల్లిని విమర్శించే స్థాయి అనేదని తోట రవి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం సర్వగ్రామంలో గంజాయి కేసులో 4గురిని అరెస్టు చేసి కిలో 380 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం జిల్లా సీలేరు నుంచి గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా విక్రయించేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. నిన్నెల మండలం ఘనపురం గ్రామానికి చెందిన పోతురాజుల ఆకాష్, సర్వగ్రామానికి చెందిన దూట రాజ్ కుమార్, జైపూర్కు చెందిన షేక్ అఫ్రిది, పెగడపల్లికి చెందిన తోట ప్రశాంత్లను అరెస్టు చేశారు. వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నారు. అవుట్స్కర్ట్స్ విలేజ్లో ఒక 4 వ్యక్తులు తరాసపడ్డారు. వాళ్ళు వచ్చేసి రాజుల ఆకాష్, దూత రాజ్ కుమార్, షేక్ అఫ్రిది, తోట ప్రశాంత్, ఈ 4 పిల్లలు తరాసపడితే వీళ్ళని ప్రాపర్గా చెక్ చేసి వాళ్ళని చేస్తే వెంబటే మీడియేటర్స్ని పిలుచుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీని అంతా కూడా వాళ్ళ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. వారి వద్ద 1 kg 38 grams గాంజా, డ్రై గాంజా దొరికింది. అంతా కూడా ఫ్లవర్స్ దాంతో కూడుకున్నాయి. ఈ గాంజా అంతా కూడా వీళ్ళని విచారిస్తే వీళ్ళు వైజాగ్ భద్రాచలంకి వెళ్ళి, సీలేరుకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి వచ్చిన వ్యక్తులతో భద్రాచలంకి వెళ్ళి కొనుక్కొచ్చినట్టుగా చెప్పారు. వీళ్ళు 1.5 గాంజాని దాదాపు 15,000 రూపాయలకు ఖరీదు చేసి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ప్రతి 10 గ్రాములకి 1000 రూపాయల చొప్పున ఇక్కడ సేల్ చేశారు. వీళ్ళంతా కూడా ఈ ఆకాష్ అనే వ్యక్తి ఈయన నిన్నెల తర్వాత ఇక్కడ లోకల్లో కూడా జైపూర్ మండలంలో ఒక లోకల్ అతను, తర్వాత పెగడపల్లి ఆయన ఒక ఆయన, వీళ్ళంతా కూడా లోకల్గా వీళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన గాంజాని వీళ్ళు లోకల్గా వచ్చిన కస్టమర్లకు పట్టేవారికి, గంజాయి తాగేవారికి అమ్ముతున్నారు. వీళ్ళని అందరినీ కూడా పట్టుకొని వీళ్ళ వద్ద గాంజా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని NDPS యాక్ట్ క్రైమ్ నంబర్ సెక్షన్ కింద వాళ్ళని కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీరిపై ఖచ్చితంగా రెగ్యులర్గా నిఘా ఉంటుంది. వీరిపైన సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. తర్వాత మిగతా కూడా భద్రాచలం నుంచి ఎక్కడికి వెళ్ళి గంజాయి తెస్తున్నారో ఆ గంజాయి తెచ్చే ప్రాంతానికి కూడా వెళ్ళి తర్వాత వాళ్ళకు కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. గంజాయి ఎవరైనా తాగినా, గంజాయి ఎవరైనా అమ్మినా, ఎవరైనా తీసుకొచ్చినా కూడా ప్రజలు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా మాకు సరైన సమాచారం ఇవ్వాలి. నేటి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SMDC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.